హలో గైస్! ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ మూవీ చూసినప్పుడు మీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఈ మూవీని చూడండి. పొరపాటున మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం మీ ఇంట్లో అదే మీకు లాస్ట్ రోజు అవుతుంది. సో, ఇంతకీ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు మరికొన్ని వెబ్ సీరీస్, అలాగే మూవీస్‌కి సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే, మన ఎల్‌ఫై టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు 'నీరజ'. ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయిన భార్య తన కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మూవీ స్టోరీ అయితే నడుస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన హెచ్‌ఆర్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. నీరజ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఒక కారు ప్రమాదంలో నీరజ తన భర్తను కోల్పోతుంది. ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తారు. అయితే నీరజకు భర్త ఎప్పుడూ గుర్తుకు వస్తుండడంతో పెళ్లికి అంగీకరించదు. నీరజ వయసులో ఉండడంతో కోరికలను అదుపులో ఉంచుకోవడానికి కష్టంగా మారుతుంది. ఆ క్రమంలో ఆన్‌లైన్‌లో కోరికలు తీర్చుకునే వస్తువులనైతే ఆర్డర్ చేసుకుంటుంది. ఆమెకు కోరికలు ఎక్కువైనప్పుడల్లా వాటితో సంతృప్తి పడుతూ ఉంటుంది. ఒకసారి డేటింగ్ యాప్‌లో ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని అతన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మన మధ్య సంబంధం ఉంటుందని చెప్తుంది. అయితే ఆ మనసులో ఇంకా తన భర్త ఉన్నాడని తెలుసుకున్న అతను, ఈ పని నేను చేయలేనని వెళ్ళిపోతాడు. నీరజ డిసప్పాయింట్ అవుతుంది. ఈ క్రమంలో ఒకరోజు పార్క్‌లో సురేష్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతనితో తన ఫీలింగ్ పంచుకోవాలనుకుంటుంది. ఇదిలా ఉంటే సురేష్ భార్య పల్లెటూరు నుంచి రావడంతో ఆమెను అంతగా ఇష్టపడ్డు. ఆమె మాత్రం భర్త ప్రేమగా ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకరోజు సురేష్‌తో నా కోరికలు నువ్వు తీర్చగలవా అని మెసేజ్ చేస్తుంది నీరజ. దీనికి అతను ఆమెను తప్పుగా అర్థం చేసుకొని ఆమె క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకుంటాడు. ఒకసారి నీరజ తను ఎందుకు సురేష్‌తో అలా మెసేజ్ చేసిందో అతనికి అర్థమయ్యేలా వివరిస్తుంది. చివరకు నీరజ ప్రపోజ్ సురేష్ యాక్సెప్ట్ చేస్తాడా? సురేష్ తన భార్యకు నిజమైన ప్రేమను పంచుతాడా? నీరజ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే హెచ్‌ఆర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ నీరజ మూవీని తప్పకుండా చూడండి. అయితే ఈ మూవీ రొమాంటిక్‌గా ఉంటుంది. సో, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. రొమాంటిక్ మూవీ లవర్స్‌కి కావాల్సిన మసాలా అయితే ఇందులో చాలా ఉంటుంది. సో, ఆలస్యం చేయకుండా మూవీని చూసేయండి. ఇక